ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ యజ్ఞం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తాడపత్రిలోని జగనన్న కాలనీలో ఉన్నాము. ఒక సెంటు స్థలంలో 4 రూములతో అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ఈ మోడల్ హౌస్ను పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే ఒక సెంటులో నిర్మిస్తున్నటువంటి 4 రూములను కలిగినటువంటి మోడల్ హౌస్. మొదట ఈ ఇంటిని మొత్తాన్ని మనం చూద్దాం. తర్వాత ఈ ఇంటి మేస్త్రితో మనం మాట్లాడి ఈ ఇంటి యొక్క కొలతలను కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లో స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్కు పక్కనే ఇక్కడైతే బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్లోనే హాల్లో ఒక పెద్ద విండో అయితే పెట్టారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది ఇదంతా కూడా హాలు. అలాగే హాల్ నుంచి మనం ఫస్ట్ రూమ్ చూసినట్లయితే ఇదంతా కూడా కిచెన్. కిచెన్ లో పైన సామాన్లు పెట్టుకోవడానికి అటువ అలాగే 2 సెల్ఫ్లు అయితే పెట్టారు. ఈ రూమ్స్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో చివరిలో ఈ రూమ్స్ యొక్క మెజర్మెంట్స్ ను కూడా నేను మీకు తెలియజేస్తాను. కిచెన్ పక్కనే ఇక్కడ మనం చూసినట్లయితే బెడ్రూమ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇదంతా కూడా బెడ్రూమ్. బెడ్రూమ్ లో కూడా ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి పైన ఒక అటవన అయితే కట్టారు. చూడండి, బెడ్రూమ్ చాలా విశాలంగానే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా హాలు. సో మొత్తానికి ఈ ఇంటికి 4 రూమ్లు అయితే ఉన్నాయి. బయట బాత్రూము, తర్వాత కిచెను, నెక్స్ట్ బెడ్రూము, ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని రూమ్స్ చూసేసాం కదా. బయట నుంచి చూడడానికి ఈ ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటిని కట్టినటువంటి మేస్త్రి ఇక్కడే ఉన్నాడు. అతన్ని అడిగి ప్రతి రూమ్ యొక్క మెజర్మెంట్స్ ను తెలుసుకుందాం. ఇదేమన్నా కిచెనా? కిచెన్. కిచెన్ ఎంత? 6కు 5. 6కు 5. 5 కిచెన్. ఇది వచ్చేసి బెడ్రూమ్. బెడ్రూమా? 10.5 6. ఎడలుపు 10 6. జంపు 10.5. జంప్ వచ్చేసి 10.5. ఏమి ఇరికే ఉండదా? ఇరికే ఉండదు. సరిపోతుంది. మంచం పడుతుంది అంటే తిరగడానికి కూడా. ఇది వచ్చేసి హాలే కదా? హాల్. టీవీకి వేసుకుంటే సోఫా సీటు. 2 ఇంచులు ఎడల్పు. 7 2 ఇంచులు అంటే 2 వచ్చి 7 ఇంచులు వెడల్పు. ఇట్లా 18. ఓహో, 18 పొడవు, వెడల్పు వచ్చేసి 7 ఇంచులు. 7 ఇంచులు. మా ప్లానింగ్ బాగానే ఉంది. ఎవరు చేసింది ప్లానింగ్? ఇది నువ్వేనా మేస్త్రివి? మా ప్లానింగ్ బాగా పెట్టినా. చాలా మంది ఇట్లా అడ్డం వేసారు అన్నమాట. బాగానే చేసాం. డిఎం బాగానే చేసిన వాళ్ళు అయితే. పైన కూడా వేసాం కదా అది. దాంట్లోనే స్లాబ్ లోనే వేసాము. అది బయట లెట్రిన్ బాత్రూమ్. బయట వచ్చే లెట్రిన్ బాత్రూమ్. లెట్రిన్ బాత్రూమ్ ఎంత వస్తాయి? లెట్రిన్ బాత్రూమ్ 5 5.5. 5 5.5. లెట్రిన్ బాత్రూమ్ 2. ఓహో, కంబైన్డ్ అటాచ్డ్ ఉంటుంది కదా. ఇంకా బెడ్రూమ్ వచ్చేసింది, హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే బెడ్రూమ్ అడుగుతారు అన్నమాట. ఒక సెంటీన్లో బెడ్రూమ్ ఎక్కడ ఉంది అని అంటారు. చాలా మంది బెడ్రూమ్ వేయలేదు కదా. అది కాక ఇది ఒక 20 మంది పైగా వచ్చి చూసిపోయారు కదా. బాగుంది, ప్లానింగ్ బాగుంది. 20 మంది మళ్ళీ లేదనకూడదు. 20 మంది వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూసి దీని మీద కట్టిస్తుంటారు. కూడా నాకే చెప్పినారు.
కట్టమని నాకి 4 వచ్చి చెప్పింటే నాకు ఇప్పుడు అవ్వదు, అవునులే. నిదానంగా చేస్తామని చెప్పి మేము ఓకే. ఏం పేరన్నా? ఆకులో ప్లేసా? ఈ జగనన్న ఇష్టంలే కదా, పర్వాలే. బిల్లు వచ్చాయా? బేస్మెంట్ బిల్లు వచ్చిందా? ఎంత వచ్చిందో? 3 బిల్లా? 3 బిల్లు వచ్చాయా? 1,18,000. కడ్డీలు తీసుకున్నావా? అవలే. ఇంకొక బిల్లు రావాలా, ఇది అయిపోతే కనుక ఒక బిల్లు వస్తుంది ఇంకా. ఎట్లా సంతోషమేనా? ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ యొక్క మెజర్మెంట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఈ ఇంటి ప్లానింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా ఈ హౌస్ యొక్క ప్లానింగ్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో 1 సెంటులో 4 రూములతో పక్కా కొలతలతో నిర్మించినటువంటి అద్భుతమైన మోడల్ హౌస్ ను చూసాము. నెక్స్ట్ వీడియోలో మరొక మోడల్ హౌస్ తో మళ్ళీ కలుద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.